Hello everyone, welcome to today's Hindu editorial analysis. My name is Venkat. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం ఏంటంటే 22nd ఆగస్ట్ అండ్ 23rd ఆగస్ట్ ఈ 2 డేస్కి సంబంధించిన ఎడిటోరియల్ అనాలిసిస్ ఈ పర్టికులర్ వీడియోలోనే మనం చేయబోతున్నాం. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 22nd ఆగస్ట్ అండ్ 23rd ఆగస్ట్ ఈ 2 డేస్లో సేమ్ టాపిక్ మీద 2 ఎడిటోరియల్స్ వచ్చాయి. సో టాపిక్ వచ్చేసరికి వైరస్. సో ఈ పర్టికులర్ సెషన్లో నేను ఏంటంటే వైరస్ గురించి అండ్ దీనికి రిలేటెడ్ పాయింట్స్ ఎడిటోరియల్స్ 2 ఎడిటోరియల్స్ సింగిల్ షాట్లో చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, వీడియోని స్కిప్ చేయొద్దు, అసలు మిస్ చేయొద్దు. కావాలనుకుంటే 1.25లో కానీ 1.5x స్పీడ్లో కానీ వినండి, మీ ఇష్టం. సో ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ జిఎస్ పేపర్ 3. సబ్జెక్ట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, యూనిట్ వచ్చేసరికి బయోటెక్నాలజీ. మనం ఆల్రెడీ యూపీఎస్సీ జీరో టు జెనిత్ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్స్లో లైవ్ క్లాసెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను కంప్లీట్గా సబ్జెక్ట్ కంప్లీట్ చేశాను. సో దాంట్లో బయోటెక్నాలజీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిగార్డింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బయోటెక్నాలజీ అండ్ హెల్త్ నుంచే వస్తాయి. చాలామంది స్పేస్ డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసరికి బయోటెక్నాలజీ నుంచే వస్తాయి. అండ్ బయోటెక్నాలజీ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ వన్. సో బయోటెక్నాలజీ కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ మీరు కావాలి అని అనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీగా అర్థం కావాలి, బయోటెక్నాలజీలో వచ్చే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలనుకుంటే మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ని మీరు ఇండివిజువల్గా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. కావాలనుకుంటే అడ్మిన్ టీమ్ని ఒకసారి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. ఫీడ్బ్యాక్ మాత్రం 5 స్టార్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ సాటిస్ఫై అయ్యారు. అందరూ 5 స్టార్స్ అయితే ఇవ్వడం జరిగింది. రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ కావాలంటే యూ కెన్ ఆస్క్ దెమ్. ఓకేనా? సో కావాలనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండివిజువల్ కోర్స్ని జాయిన్ అవ్వండి. సో ఈ పర్టికులర్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందుకనే వైరస్ గురించి చాలా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ 2 డేస్ ఎడిటోరియల్. సో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ మనకు అర్థం కావాలనుకుంటే వీ హ్యావ్ టు గెట్ సమ్ బేసిక్స్ రిగార్డింగ్ సెల్, రిగార్డింగ్ వైరస్, రిగార్డింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్, అండ్ రిగార్డింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యూటేషన్. నెక్స్ట్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తాం, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా మనం మాట్లాడుకుందాం. లాస్ట్లో వచ్చేసరికి అబౌట్ ఇన్ఫ్లుయెంజా వైరస్, ముఖ్యంగా H1N1. సో హెచ్ గురించి, హెన్ గురించి, సో దాని యొక్క జీన్స్ నేమ్స్ ఏంటి, హెమాగ్లూటినిన్, ఇలా కొన్ని నేమ్స్ ఉంటాయి. సో ఇవి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం సెల్ గురించి మాట్లాడుకుందాం. సో సెల్ అంటే ఏంటమ్మా? సెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ అనేది ఇట్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే మన యొక్క బాడీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెల్స్ నుంచే ఫామ్ అవుతాయి అనమాట. అంటే మల్టిపుల్ సెల్స్ అనేవి గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ఆర్గాన్ని తయారు చేస్తూ ఉంటాయి. సో సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. వితౌట్ సెల్ దేర్ ఈజ్ నో లివింగ్ ఆర్గానిజం, రైట్? సో సెల్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ ద సెల్ మెంబ్రెయిన్. ఇన్సైడ్ ద సెల్ మెంబ్రెయిన్ వీ విల్ హ్యావ్ మల్టిపుల్ సెల్ ఆర్గనెల్స్ లైక్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పి కూడా పిలుస్తాం. అండ్ ఇన్సైడ్ ద సెల్ వీ విల్ హ్యావ్ న్యూక్లియస్. ఇన్సైడ్ ద న్యూక్లియస్ వీ విల్ హ్యావ్ న్యూక్లియోలస్. దీంట్లో మనకి క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్ అయితే ఉంటుందన్నమాట. ఇన్సైడ్ ద న్యూక్లియస్ వీ విల్ హ్యావ్ క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్స్. Chromatin or chromosomes are nothing but condensed form of DNA. కండెన్స్డ్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ. మనకి డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే దీన్ని మనం చాలా కాయిలింగ్ అయితే చేసేస్తాం, కండెన్స్ అనేది చేసేస్తాం. ఎందుకంటే డిఎన్ఏ దాని యొక్క స్ట్రాండ్ సైజ్ అనేది చాలా అంటే చాలా బిగ్గా ఉంటుంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మన బాడీకి సంబంధించిన ఎంటైర్ జీన్స్ కానీ డిఎన్ఏ కానీ ఒక సింగిల్ స్ట్రాండ్లో, డబుల్ హెలిక్స్ స్ట్రాండ్లో మనం పెట్టాలి అనుకుంటే ఎంత లాంగ్ స్ట్రాండ్ వస్తుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో ఒక సెల్ అనేది చాలా మైన్యూట్ సైజులో ఉంటుంది, చాలా అంటే చాలా స్మాల్ సైజులో ఉంటుంది. దాన్ని మనం మైక్రోస్కోప్లోనే చూడగలం. సో సెల్లే చాలా చిన్నగా ఉన్నప్పుడు దాని లోపల ఉన్న న్యూక్లియస్ ఇంకెంత చిన్నగా ఉంటుంది. ఆ న్యూక్లియస్లో మనం పెట్టబోయే క్రోమాటిన్ కానీ లేకపోతే డిఎన్ఏ కానీ ఇంకెంత చిన్నగా ఉండాలి. సో ఆ న్యూక్లియస్లో మన డిఎన్ఏ పట్టాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఈ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బాగా కండెన్సేషన్ అయితే చేస్తాం అనమాట. నథింగ్ బట్ కాయిలింగ్ చేస్తాం, బాగా కంప్రెస్ చేస్తాం.
సో అలా కంప్రెస్ చేసిన డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ని మనం క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్స్ అని పిలుస్తామన్నమాట. సో ఇంకా మనకి డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, నథింగ్ బట్ సైటోప్లాజ్మా అనేది ఒక ఫ్లూయిడ్ అనమాట. సో ఆ ఫ్లూయిడ్లోనే ఈ సెల్ ఆర్గనల్స్ అనేవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో దీంతోపాటు మనకి వ్యాక్యూల్ అనేది ఉంటుంది, అండ్ ఈ న్యూక్లియస్కి మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ఉంటుందన్నమాట. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇలా డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ అయితే ఉంటాయి. సో మనకు కావాల్సిన ఇక్కడ ఏంటంటే సెల్ మెంబ్రెయిన్. సో సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సెల్ మెంబ్రెయిన్ అనేది ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటే ఏంటంటే ఈ సెల్ లోపలికి ఏదైనా ఒక ఫారెన్ ఆర్గానిజం లోపలికి రావాలి అని ట్రై చేస్తే అన్నిటినీ ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది అలో చేయదు, కేవలం కొంతవరకు మాత్రమే అలో చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాలేజ్ ఉంది. సో కాలేజ్లో ఎవరైనా ఒక పర్సన్ లోపలికి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే గేట్ దగ్గర దే హ్యావ్ టు షో దేర్ ఐడి కార్డ్. అంటే స్టూడెంట్ ఐడి కార్డ్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ ఐడి కార్డ్ కానీ, ఇలా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఒక ఐడి కార్డు ఉంటుంది, అది చూపిస్తేనే లోపలికి పంపిస్తారన్నమాట. సో ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి కాలేజ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళడానికి కుదరదు. సో ఇక్కడ కూడా అంతే, మన సెల్ లోపలికి వెళ్ళాలనుకుంటే ఈ సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది కేవలం కొన్ని వాటిని మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద అదర్ ఫారెన్ ఆర్గానిజమ్స్ని అది రిజెక్ట్ చేసేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. సో డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్, దాన్ని మనం కండెన్స్ చేసి క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్ షేప్లో లోపల పెడతామన్నమాట ఇన్సైడ్ ద న్యూక్లియస్. సో ఇప్పుడు మన సెల్లులో ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దేర్ ఈజ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ నుంచి మనం ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తాం. ఆర్ఎన్ఏ నుంచి మనం కొన్ని ప్రోటీన్స్ని లేకపోతే ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పి పిలుస్తాం. ఈ ప్రాసెస్ పేరు వచ్చేసరికి ట్రాన్స్క్రిప్షన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ ఫామ్ చేసే ప్రాసెస్ని మనం ట్రాన్స్లేషన్ అని చెప్పి పిలుస్తాం. రైట్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? సో ముందు ట్రాన్స్క్రిప్షన్ వస్తుందా, తర్వాత ట్రాన్స్లేషన్ వస్తుందా, ఎప్పుడైనా మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే, సో ఇక్కడ మీరు గమనిస్తే ట్రాన్స్ అనేది రెండిట్లో కామన్. నెక్స్ట్ వచ్చే వర్డ్ లెటర్ ఏంటంటే సి. ఇక్కడ నెక్స్ట్ వచ్చే లెటర్స్ ఎల్. సో సి ముందు వస్తుందా, ఎల్ ముందు వస్తుందా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో? సో సిఏ ముందు వస్తుంది కాబట్టి సో యూ కెన్ ఈజీలీ సే ట్రాన్స్క్రిప్షన్ అనేది ఫస్ట్ ప్రాసెస్, తర్వాత జరిగేది ట్రాన్స్లేషన్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది వైరస్. సో వైరస్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. సో వైరస్ మనకి ఎలా ఉంటుందంటే దాని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. సో వైరస్లో మనకేంటంటే జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది ఇట్ కెన్ బి ఎయిదర్ డిఎన్ఏ ఆర్ ఇట్ కెన్ బి ఎయిదర్ ఆర్ఎన్ఏ. అంటే కొన్ని వైరసెస్లో, మోస్ట్ ఆఫ్ ద వైరసెస్లో డిఎన్ఏ అనేది ఉంటుంది ఇనీషియల్గా, బట్ కొన్ని వైరసెస్లో మాత్రం డిఎన్ఏ అనేది ఉండదు, డైరెక్ట్గా ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. సో ఇటువంటి వైరసెస్ని రెట్రో వైరస్ అని చెప్పి పిలుస్తాం. వి కాల్ దెమ్ యాజ్ రెట్రో వైరస్. అంటే ఏ వైరస్లో అయితే డిఎన్ఏ కాకుండా ఆర్ఎన్ఏ అనేది ఉంటుందో వాటిని మనం రెట్రో వైరస్ అని చెప్పి పిలుస్తాం. క్లాసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హెచ్ఐవి ఎయిడ్స్. సో హెచ్ఐవి ఎయిడ్స్ అనే వైరస్లో డిఎన్ఏ అనేది ఉండదు, ఇట్ కంటైన్స్ ఆర్ఎన్ఏ. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇది ఒక హ్యూమన్ సెల్ని ఎలా ఇన్ఫెక్ట్ చేస్తుందో మనం తెలుసుకుందాం. ఒక వైరస్ వచ్చి ఒక హ్యూమన్ సెల్ని ఎలా ఇన్ఫెక్ట్ చేస్తుందో మనం తెలుసుకుందాం. రైట్. సో ఇఫ్ దిస్ ఈజ్ హ్యూమన్ సెల్, ఇది హ్యూమన్ సెల్ అనుకోండి. సో హ్యూమన్ సెల్కి వైరస్ అనేది ఇలా వచ్చి అటాచ్ అవుతుంది, ఇన్ఫెక్షన్. సో దీంట్లో మనం ఏం చెప్పుకున్నాం, జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఇట్ కెన్ బి ఎయిదర్ ఆర్ఎన్ఏ, ఇట్ కెన్ బి ఎయిదర్ డిఎన్ఏ. సో డిసీజ్ కాజింగ్ ఆర్గానిజంని మనం ఏమని చెప్పి పిలుస్తాం, ప్యాథోజన్ అని చెప్పి పిలుస్తాం. ప్యాథోజన్ ఇట్ కెన్ బి ఎయిదర్ వైరస్, ఇట్ కెన్ బి ఎయిదర్ బ్యాక్టీరియా, ఇట్ కెన్ బి ఎయిదర్ ప్రోటోజోవా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వైరస్ని తీసుకుందాం. ఒక వైరస్ వచ్చేసరికి హ్యూమన్ సెల్ని ఇన్ఫెక్ట్ చేసి, సో దీంట్లో డిసీజ్ కాజింగ్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుందన్నమాట. సో వైరస్లో జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఆ జెనెటిక్ మెటీరియల్లో ఒక సమ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఒక హ్యూమన్కి కానీ లేకపోతే డిఫరెంట్ యానిమల్స్కి కానీ డిసీజ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక హ్యూమన్ సెల్కి ఒక వైరస్ వచ్చి సో దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని లోపలికి ఇంజెక్ట్ చేసింది అనుకోండి, ఓకేనా. సో ఇది ఒక జెనెటిక్ మెటీరియల్ విచ్ విల్ క్రియేట్ ఏ డిసీజ్. సో ఇక్కడ మనకేం జరుగుతుంది, హియర్ వీ విల్ హ్యావ్ అవర్ డిఎన్ఏ. ఇది హ్యూమన్కి సంబంధించిన డిఎన్ఏ, ఇది వైరస్కి సంబంధించిన డిఎన్ఏ. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వైరస్కి సంబంధించిన డిఎన్ఏ ఏదైతే ఉందో ఇది వచ్చి మన డిఎన్ఏలోకి మిక్స్ అవుతుందన్నమాట. సో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇఫ్ దిస్ ఈజ్ అవర్ డిఎన్ఏ, సో ఇక్కడ ఈ రెడ్ కలర్ ఏరియా ఏదైతే ఉందో ఇవి వైరస్కి సంబంధించిన డిఎన్ఏ.
మన హ్యూమన్ డిఎన్ఏలోకి అవి మిక్స్ అయిపోతాయి. ఓకే, సో బయట నుంచి ఇలా వైరస్కి సంబంధించిన డిఎన్ఏ వచ్చి మన హ్యూమన్ డిఎన్ఏలోకి మిక్స్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇందాక ఒక ప్రాసెస్ చెప్పాను ఏమని, ఈ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ అనేది క్రియేట్ అవుతుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ కానీ ఎంజైమ్స్ కానీ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ డిఎన్ఏలో మనకి ఏముంది, వైరస్కి సంబంధించిన డిఎన్ఏ ఉంది. సో వైరస్కి సంబంధించిన డిఎన్ఏ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆర్ఎన్ఏని కూడా మనం వైరల్ ఆర్ఎన్ఏ అని చెప్పి పిలుస్తాం. సో దీని నుంచి క్రియేట్ అయ్యే ప్రోటీన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి డిసీజ్ని కాజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వైరస్ సెల్ వచ్చేసరికి మన హ్యూమన్ సెల్ ఇన్ఫెక్ట్ చేసి సో దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో, ముఖ్యంగా డిసీజ్ని క్రియేట్ చేసే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది వచ్చి హ్యూమన్కి సంబంధించిన డిఎన్ఏలో కలిసిపోయి సో దాని నుంచి మల్టిపుల్ కాపీస్ అనేవి ప్రొడ్యూస్ చేసుకొని, ఓకేనా. సో ఇక్కడ మల్టిపుల్ వైరస్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట, మల్టిపుల్ వైరస్ సెల్స్. సో ఇలా మల్టిపుల్ వైరస్ సెల్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ హ్యూమన్ సెల్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇలా మన బాడీలో ఉన్న హెల్తీ సెల్స్ అన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో బ్రేక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకు ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోతుంది. సో మనకు కావాల్సిన ఎసెన్షియల్ ప్రోటీన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ప్రొడ్యూస్ అవ్వవు. సో మన బాడీ అనేది వీక్ అయిపోయి అల్టిమేట్గా హ్యూమన్ అనేది చనిపోయే సిచ్యువేషన్స్ అయితే వస్తూ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ఏ డిసీజ్ అండ్ వైరస్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వైరస్ ఏదైతే ఉందో ఇట్ విల్ కంటైన్ ఏ జీన్. దీంట్లో ఒక జీన్ ఉంటుందన్నమాట. సో ఆ జీన్ నేమ్ ఏంటి సార్ అంటే ఆర్ఎన్ఏ పాలిమరేస్. సో ఇది ఆ జీన్ నేమ్ అనమాట, ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఇదేం చేస్తుందంటే వైరస్కి సంబంధించిన సెల్స్ని మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నేను నాకు చెప్పాను కదా, సింగిల్ వైరస్ సెల్ వచ్చేసరికి ఒక హ్యూమన్ సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తే దానికి లోపల ఈ వైరస్కి సంబంధించిన డిఎన్ఏ కానీ జీన్స్ కానీ ఎక్కువ మల్టిపుల్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఆ హ్యూమన్ హెల్తీ సెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది మల్టిపుల్ కాపీస్ ఆఫ్ వైరస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో మీరు ఎప్పుడైనా సరే కోవిడ్ టెస్ట్ చేయించుకొని ఉంటే మీరు ఈ వర్డ్ వినే ఉంటారు, ఆర్టీపీసీఆర్. ఆర్టీపీసీఆర్ అంటే ఏంటి సార్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఏంటి, మల్టిపుల్ కాపీస్ని ప్రొడ్యూస్ చేయటం. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, నేను ఇందాక ఏమని చెప్పాను, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ, ఈ ప్రాసెస్ని మనం ఏమని చెప్పి పిలుస్తాం, ట్రాన్స్క్రిప్షన్ సి. ఓకేనా. సో ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పి పిలుస్తాం. బట్ ఇక్కడ నేనేం చెప్పాను, కొన్ని వైరసెస్లో డిఎన్ఏ అనేది ఉండదు, కొన్ని వైరసెస్లో ఏముంటుందంటే ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. సో అప్పుడు ఆ వైరస్ ఏం చేస్తుందంటే దాని యొక్క ఆర్ఎన్ఏని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసి అప్పుడు ఆ వైరస్కి సంబంధించిన డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఆర్ఎన్ఏని క్రియేట్ చేసి మళ్ళీ దాని నుంచి ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ జరిగే ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం, కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావట్లేదు, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ వస్తుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. ఏమని చెప్పి పిలుస్తాం, వీ కాల్ ఇట్ యాజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. ఓకేనా. సో మీకు జనరల్గా ఏంటంటే ఇలా ఆర్ఎన్ఏని క్యారీ చేసే వైరసెస్ని మనం రెట్రో వైరస్ అని చెప్పి పిలుస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. సో వైరసెస్లో ఇనీషియల్గా కొన్నాటిలో డిఎన్ఏ ఉంటుంది, కొన్నాటిలో ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. సో డిఎన్ఏ ఉంటే నార్మల్ ప్రాసెస్, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తాయి, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, కథం. బట్ కొన్ని వైరసెస్లో ఏంటంటే డిఎన్ఏ అనేది ఉండదు, ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. సో అదేం చేసింది, దానికి సంబంధించిన ఆర్ఎన్ఏని మన బాడీలోకి పంపించి ఆ ఆర్ఎన్ఏ నుంచి మళ్ళీ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ డిఎన్ఏ నుంచి మళ్ళీ ఆర్ఎన్ఏ టు ప్రోటీన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నార్మల్గా జరిగే ప్రాసెస్లో సో ట్రాన్స్క్రిప్షన్ అంటాము, ఇది రివర్స్లో జరుగుతుంది కాబట్టి దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పి పిలుస్తాం. సో ఏ వైరస్లు అయితే ఇనీషియల్గా డిఎన్ఏ కాకుండా ఆర్ఎన్ఏని క్యారీ చేస్తాయో వాటిని రెట్రో వైరస్ అని చెప్పి పిలుస్తాం. క్లాసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హెచ్ఐవి ఎయిడ్స్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఏంటంటే సో మన బాడీకి సంబంధించిన ఆర్ఎన్ఏని శాంపిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేస్తారు. సో కోవిడ్ టెస్ట్ చేసేటప్పుడు మన బాడీకి సంబంధించిన ఆర్ఎన్ఏ శాంపిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేస్తారు. సో కలెక్ట్ చేసి దీని నుంచి డిఎన్ఏ కాపీస్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారు. సో డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసి పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డిఎన్ఏని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అనేది రివర్స్ కదా, సో అందుకని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని పేరు వచ్చిందనమాట. సో నార్మల్గా ఆర్డర్లో వెళ్తే ట్రాన్స్క్రిప్షన్, ఇది రివర్స్లో జరుగుతుంది కాబట్టి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్.
ఓకేనా. సో ఆర్టీపీసీఆర్ అంటే కోవిడ్ టెస్ట్ అనమాట. సో మన బ్లడ్లో నుంచి ఆర్ఎన్ఏ శాంపిల్స్ని కలెక్ట్ చేస్తారు. ఆ ఆర్ఎన్ఏ నుంచి వీళ్ళు మళ్ళీ ల్యాబ్లో డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ డిఎన్ఏని పొలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా మల్టిపుల్ కాపీస్ లాగా ప్రొడ్యూస్ చేసి ఓకే మన డిఎన్ఏ శాంపిల్స్లో కోవిడ్కి సంబంధించిన డిఎన్ఏ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి మనకి కోవిడ్ పాజిటివా నెగిటివ్ అని చెప్పి ఇస్తారనమాట. అందుకనే ఈ ప్రాసెస్ పేరు ఆర్టీపీసీఆర్ అని వచ్చింది. ఓకేనా. సో వైరస్ ఎలా ఇన్ఫెక్ట్ చేసిందో చూసాము, రెట్రో వైరస్లు అంటే ఏంటో చూసాము, ఆర్టీపీసీఆర్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. సో వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాము ఒకసారి, జాగ్రత్తగా వినండి. ఇఫ్ దిస్ ఈజ్ ద కోవిడ్ వైరస్, సో కోవిడ్ వైరస్కి మనకేంటంటే స్పైక్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. మీరు గమనిస్తే కోవిడ్ ఇమేజెస్ మీరు ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో వచ్చినప్పుడు దానిపైన చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి, అవునా. సో వాటిని మనం స్పైక్ ప్రోటీన్స్ అని చెప్పి పిలుస్తాం. ఇలా మల్టిపుల్ ప్రోటీన్స్ అయితే ఉంటాయి. పర్ఫెక్ట్. సో వీటిని మనం స్పైక్ ప్రోటీన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇవి మన బాడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత, మన హ్యూమన్ బాడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో బి సెల్స్, టీ సెల్స్ అని చెప్పి రెండు ఉంటాయి. వీటిని మనం లింపోసైట్స్ అని చెప్పి పిలుస్తాం. వి కాల్ దెమ్ యాజ్ లింపోసైట్స్. సో ఇవే మన బాడీలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇవే మనకి ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ బీ సెల్స్, టీ సెల్స్ ఏం చేస్తాయంటే చక్కగా మన బాడీలో బైక్ వేసుకుని అలా తిరుగుతూ ఉంటాయి. సో ఇలా తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కొన్ని ఫారెన్ సెల్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి, అంటే మన హ్యూమన్కి మన బాడీకి సంబంధించిన సెల్స్ కాకుండా బయట నుంచి ఏదైనా ఫారెన్ సెల్స్ కానీ ఎంటర్ అవుతూ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వెంటనే దే విల్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ యొక్క షేప్ ఎలా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఏ యాంటీబాడీ. సో ఇలా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ వెళ్ళిపోయి ఈ ప్యాథోజన్ని డెస్ట్రాయ్ చేస్తాయి. ప్యాథోజన్ అంటే ఏంటమ్మా, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం. సో స్టడీ ఆఫ్ ప్యాథోజన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాథాలజీ. ప్యాథోజన్ ఇట్ కెన్ బి ఎదర్ వైరస్, బ్యాక్టీరియా ఆర్ ప్రోటోజోవా. వైరస్ వల్ల మనకి డిసీజెస్ వస్తాయి, బ్యాక్టీరియా వల్ల డిసీజెస్ వస్తాయి, ప్రోటోజోవా వల్ల కూడా మనకి డిసీజెస్ అయితే వస్తాయి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ పైన ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసినప్పుడు బీ సెల్స్, టీ సెల్స్ వీటిని ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట. ఓకే ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీకి సంబంధించినవి కాదు, ఇది బయట ఆర్గానిజంకి సంబంధించింది, ఇట్ ఈస్ అ ఫారెన్ ఆర్గానిజం, దీన్ని చంపేయాలి అని చెప్పి వెంటనే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈ ప్రోటీన్స్ని చూసి బీ సెల్స్, టీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమని చెప్పి పిలుస్తారు సార్ అంటే యాంటీజెన్స్ అని చెప్పి పిలుస్తారు. యాంటీజెన్స్ స్టాండ్స్ ఫర్ యాంటీబాడీస్ జనరేటింగ్. యాంటీబాడీస్ జనరేటింగ్. సో బీ సెల్స్, టీ సెల్స్ ఏం చేస్తాయి, కోవిడ్ వైరస్ లోపలికి వచ్చింది, సో దానిపైన ఉన్న స్పైక్ ప్రోటీన్ చూసింది, ఓకే ఇది మన బాడీకి సంబంధించిన స్పైక్ ప్రోటీన్ కాదు, ఇది బయట నుంచి వచ్చింది, సో దీన్ని చంపేయాలని చెప్పి యాంటీబాడీస్ని బీ సెల్స్, టీ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అంటే ఏంటి, ఆ స్పైక్ ప్రోటీన్ని చూసి బీ సెల్స్, టీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసాయి కాబట్టి సో అందుకని ఆ స్పైక్ ప్రోటీన్స్ని మనం యాంటీజెన్స్ అని చెప్పి పిలుస్తాం. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం వ్యాక్సిన్ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఈ కోవిడ్ వైరస్ని సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అనమాట. సో అవంతా చాలా పెద్ద క్లాస్ అయిపోతుంది వ్యాక్సిన్స్. సో ఇట్ విల్ టేక్ ఏ 1.5 hours or 2 hours. అర్థం చేసుకోండి, అంత డెప్త్గా నేను చెప్పాను మన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో. రైట్. వ్యాక్సిన్స్లో మనం డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేస్తాం అనమాట. సో కొన్ని మెథడ్స్ ఏంటంటే ఈ కోవిడ్ వైరస్ని మనం తీసుకొని సో దీన్ని మనం కిల్ చేసేసి, ఈ వైరస్ని మనం కిల్ చేసేసి సో దాన్ని అలా డైరెక్ట్గా మన బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తామన్నమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వ్యాక్సిన్. ఓకే వైరస్ని మనం చంపేశాం కాబట్టి అది మన బాడీ లోపలికి వెళ్ళినా కానీ ఎటువంటి డిసీజ్ని అయితే అది క్రియేట్ చేయదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీ లోపలికి అది వెళ్ళిన తర్వాత మన బీ సెల్స్, టీ సెల్స్ దాన్ని చూసి రే ఈ స్పైక్ ప్రోటీన్ బయట నుంచి వచ్చింది, దీన్ని వేసేయాలని చెప్పి యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ బీ సెల్స్, టీ సెల్స్ ఏం చేస్తాయి అంటే దే విల్ ఆల్సో క్రియేట్ మెమరీ సెల్స్. అవి మెమరీ సెల్స్ని కూడా క్రియేట్ చేస్తాయి అనమాట. ఎందుకు సార్ అంటే నెక్స్ట్ టైము రియల్ కోవిడ్ వైరస్ వస్తే, అంటే అలైవ్గా ఉన్న బతికి ఉన్న కోవిడ్ వైరస్ నెక్స్ట్ టైం వస్తే సో సేమ్ స్పైక్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో బీ సెల్స్, టీ సెల్స్ ఏం చేస్తాయి, అరే వీడు ఆల్రెడీ రెండోసారి అవుతున్నాడు వీడు, సో వీడికి సంబంధించిన యాంటీబాడీస్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం మెమరీ సెల్స్లో పెట్టాం కదా. సో ఇప్పుడు మనం చాలా క్విక్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేస్తాం, ఎక్కువ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేస్తాం. సో తక్కువ టైంలోనే దీన్ని చంపేయచ్చు. సో మనం తక్కువ టైంలో చంపేస్తే దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకి ఎక్కువ పడదు. అదే మనం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి బీ సెల్స్కి, టీ సెల్స్కి ఎక్కువ టైం పట్టింది అనుకోండి, సో ఏం జరుగుతుంది, ఈ లోపు అది మనకి ఫీవర్ కానీ లేకపోతే హెడేక్ కానీ బాడీ పెయిన్స్ కానీ క్రియేట్ చేస్తూ ఉంటాయి, అవునా. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్లో మనం వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం.
సో ఒక టైప్ వచ్చేసరికి ఇనాక్టివేటెడ్, ఇంకోటి వచ్చేసరికి సబ్ యూనిట్, కాంజుగేటు, లైవ్ ఎట్యూనేటెడ్ వ్యాక్సిన్, వైరల్ వెక్టర్ వ్యాక్సిన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే అక్కడ జాయిన్ అవ్వండి. ఓకే, సో ఒకటి, ఈ ప్యాథోజన్ని మనం కిల్ చేసేసి అలా డైరెక్ట్గా పంపించేస్తాం. రెండు, ఈ ప్యాథోజన్ని వీక్ చేసి కూడా పంపించవచ్చు. కోవిడ్ వైరస్ని వీక్ చేసి, అంటే స్ట్రాంగ్గా ఉన్నదాన్ని కొంచెం వీక్ చేసి, సో బతికున్న కోవిడ్ వైరస్ని లోపల పంపిస్తాం. బట్ ఏంటంటే అది అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి లైట్గా సైడ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయినా కానీ మనకి ఏం జరుగుతుంది, బీ సెల్స్ టీ సెల్స్ చూసి మళ్ళీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా వ్యాక్సిన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా. సో వ్యాక్సిన్స్ ద్వారా మనం ప్యాథోజన్స్ని లోపలికి పంపిస్తాం. ఆ ప్రోటీన్స్ని, స్పైక్ ప్రోటీన్స్ని బీ సెల్స్ టీ సెల్స్ మన బాడీలో ఉన్నవి చూస్తాయి, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, మెమరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ టైం రియల్గా సేమ్ ఈ వైరస్ ఏదైతే ఉందో అది మన బాడీ లోపలికి ఎంటర్ అయింది అనుకోండి, ఆల్రెడీ మనకి బీ సెల్స్కి టీ సెల్స్కి అవగాహన ఉంటుంది, అవేర్నెస్ అనేది ఉంటుంది. ఇది సెకండ్ టైం, ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాడు కొట్టేసే, సో సెకండ్ టైం వచ్చేసింది కాబట్టి సో తొందరగా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంత టైం అయితే పట్టదు. అందుకని మనం వ్యాక్సిన్స్ అనేది ఇస్తామన్నమాట. ఓకే, కోవిడ్ కూడా ఫస్ట్ వ్యాక్సిన్, సెకండ్ డోస్ అలా చెప్పి 2 డోసెస్ ఇచ్చాం, తర్వాత బూస్టర్ షాట్స్ కూడా ఇచ్చాం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇంకోటి మ్యూటేషన్. సో మ్యూటేషన్ చూస్తే ఈ ఎడిటోరియల్ గురించి అప్పుడు డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. సో మ్యూటేషన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ ద జెనెటిక్ సీక్వెన్స్, చేంజెస్ ఇన్ జెనెటిక్ సీక్వెన్స్, రైట్. సో మనకి వన్ సైడ్ డిఎన్ఏ ఉంటుంది, ఇంకో సైడ్ ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. సో డిఎన్ఏ నుంచి మనం ఆర్ఎన్ఏని తయారు చేస్తూ ఉంటాం. డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చరు, సో ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఆర్ఎన్ఏ లాగా కన్వర్ట్ చేస్తాం. ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్ట్రాండెడ్ అనమాట. సో ఎందుకు సార్ డిఎన్ఏ నుంచి మనం ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తాం సార్ అంటే, ఫర్ రీడింగ్ పర్పస్. డిఎన్ఏ అనేది ఇలా డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో దాన్ని రీడ్ చేసి ప్రోటీన్స్ని కానీ ఎంజైమ్స్ని కానీ క్రియేట్ చేయడం కష్టం. అదే దీన్ని ఒక సింగిల్ స్ట్రాండ్లోకి కన్వర్ట్ చేసి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాయి అంటే మన బాడీలో రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. ఆ రైబోజోమ్స్ ఈ ఆర్ఎన్ఏని రీడ్ చేసి ఏం చేస్తాయి, ప్రోటీన్స్ని ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఈ ప్రోటీన్స్కి ఎంజైమ్స్కి ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క బాడీ పార్ట్ దగ్గరికి సో రిక్వైర్డ్ ప్రోటీన్స్ వెళ్ళి అక్కడ కొన్ని ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దీని ద్వారా ఆర్గన్స్ అనేవి సర్వైవ్ అవుతుంటే మన బాడీ కూడా సర్వైవ్ అవుతూ ఉంటుంది. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, సో డిఎన్ఏలో మనకి 4 నైట్రోజనస్ బేసిస్ అయితే ఉంటాయి. దేర్ ఆర్ 4 నైట్రోజనస్ బేసిస్ ఇన్ డిఎన్ఏ. వాటి పేర్లు వచ్చేసరికి ఎడినైన్, ఏ అని చెప్పి పిలుస్తాం, థైమైన్, టీ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్వానైన్, జీతో రిప్రజెంట్ చేస్తాం. ఫోర్త్ వన్ వచ్చేసరికి సైటోసైన్, సితో రిప్రజెంట్ చేస్తాం. సో వీటి యొక్క బాండింగ్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. సో డిఎన్ఏ అనేది ఇలా డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది, డబుల్ స్టాండర్డ్. సో మనకేంటంటే డిఎన్ఏలో ఒక సీక్వెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ర్యాండమ్గా ఏదైనా సీక్వెన్స్ అనేది ఉంటుంది, ఏఏ టీజీసీఏ ఇలా ర్యాండమ్గా ఉంటుంది. సో ఇక్కడ బాండింగ్ వచ్చేసరికి ఏకి టీ ఉంటుంది, జీకి సి ఉంటుంది అనమాట. ఇది పేర్స్ అనమాట. సో ఏకి ఇక్కడ టీ అనేది వస్తుంది, మళ్ళీ ఏకి టీ వస్తుంది, టీకి ఏ వస్తుంది, జీకి సి ఉంటుంది, సికి జీ ఉంటుంది, ఏకి టీ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇది డిఎన్ఏ. నెక్స్ట్ ఆర్ఎన్ఏలో కూడా మనకి 4 నైట్రోజనస్ బేసిస్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎడినైన్ ఉంటుంది, థైమైన్ ప్లేస్లో వీ విల్ హ్యావ్ యురాసిల్. ఇక్కడ టీ అనేది ఉండదు, థైమైన్ అనేది ఉండదు, వీ విల్ హ్యావ్ యురాసిల్. అండ్ రిమైనింగ్ 2 మళ్ళీ సేమ్, గ్వానైన్ అండ్ సైటోసైన్. ఓకేనా, ఏయుజీసి. ఇక్కడ పేరింగ్ ఎలా ఉంటుందంటే ఏకి యూ ఉంటుంది, జీకి సి ఉంటుంది. సో డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, డిఎన్ఏలో మనకి థైమైన్ అనేది ఉంటుంది, ఆర్ఎన్ఏలో మనకి యురాసిల్ అనేది ఉంటుంది. ఇది డిఫరెన్స్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మ్యూటేషన్. మ్యూటేషన్ అంటే ఏంటంటే, ఇది డిఎన్ఏ అనుకోండి. సో ఇదంతా సీక్వెన్స్ అని చెప్పాను కదా, ఈ సీక్వెన్స్లో చేంజెస్ రావటం. సో చేంజెస్ ఎప్పుడు వస్తాయి సార్ అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. యా, సో ఇది ఏదైనా ఒక సీక్వెన్స్ అనుకోండి, మన ఇష్టం ఎలా తీసుకోండి. సో మనకి జనరల్గా ఏంటంటే డిఎన్ఏ అనేది అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. న్యాచురల్గానే మన డిఎన్ఏ అనేది అప్పుడప్పుడు డ్యామేజ్ అయ్యి బ్రేక్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఏఏటీసీజీఏ. సో ఏకి టీ, ఏకి టీ, టీకి ఏ, జీ, సి, టీ. సో ఫర్ సపోజ్ న్యాచురల్గా ఇక్కడ డ్యామేజ్ అనేది జరిగి ఈ పార్ట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి. సో మనకి రిమైనింగ్ సీక్వెన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. వీ విల్ హ్యావ్ ఏ,
ఏ, టీ టీ, జీ ఏ, సి టీ. సో ఇక్కడ ఈ బ్రేక్ పార్ట్ ఏదైతే ఉందో ఇది న్యాచురల్గా రిపేర్ అయిపోతుంది ఎప్పటికప్పుడు. ఓకేనా. సో న్యాచురల్గానే డిఎన్ఏనే తనంతట తాను రిపేర్ చేసుకుంటుంది. లేదా మనమైనా సరే కొన్ని జీన్ ఎడిటింగ్ టెక్నిక్స్ ద్వారా వీటిని రిపేర్ అనేది చేయొచ్చు అనమాట. సో మనం కూడా అప్పుడప్పుడు కటింగ్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే కొన్ని డిసీజ్ కాజింగ్ జీన్స్ అయితే మన బాడీలో ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆంకోజీన్. ఆంకోజీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాన్సర్. సో మన జీన్స్లో మన డిఎన్ఏలో ఎప్పుడైనా సరే ఆంకోజీన్స్ కానీ మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని మనం కట్ చేసేసాం అనుకోండి. సో దాని ద్వారా మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి ప్రొడక్షన్ ఇంకా ఆగిపోతుంది అనమాట. సో మనం కట్ చేయలేదు అనుకోండి, ఏం జరుగుతుంది, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నథింగ్ బట్ క్యాన్సర్ సెల్స్ అనేవి మల్టిపుల్ రెప్లికేషన్ అనేది జరుగుతుంటుంది. సో క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తే మన యొక్క హెల్దీ సెల్స్ని డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని తర్వాత ఏం జరుగుతుంది, హెల్దీ సెల్స్ అనేవి అన్ని డిస్ట్రాయ్ అయిపోవడం ద్వారా సో క్యాన్సర్ పేషెంట్ అనేది వీక్ అయిపోవడం, బాగా థిన్గా అయిపోవడం, హెయిర్ ఫాల్ అనేది ఫాల్ అయిపోవడం, సో ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం అతను చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఆంకోజీన్స్ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాన్సర్. సో ఎప్పుడైనా సరే మనకి ఆంకోజీన్స్ అనేది డిఎన్ఏలో కనిపిస్తే బై యూజింగ్ సమ్ ఎంజైమ్స్ లైక్ న్యూక్లియస్ అండ్ లైగేస్ ఉంటాయి. సో వాటిని కట్ చేసి మనం హెల్దీ జీన్ని రీప్లేస్ చేయటం ఇటువంటివి చాలా ఉంటాయి. ఓకే, సో అది తర్వాత చూద్దాం. సో ఇలా ఎప్పుడైనా సరే డిఎన్ఏ అనేది బ్రేక్ అయినప్పుడు సో మనం న్యాచురల్గానే వదిలేస్తాం అనమాట. డిఎన్ఏ అనేది దాని అంతా అదే రిపేర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ రిపేర్ ప్రాసెస్లో ఇక్కడ ఏ సీక్వెన్స్ మనం బ్రేక్ చేసాం, టీ, సి, ఏకి జీ, ఇది ఒక హెల్దీ జీన్ అనుకోండి. సో ఇది కాకుండా ఒక బ్యాడ్ జీన్ కానీ ఇక్కడ కానీ క్రియేట్ అయితే దీని ద్వారా ఏమవుతుంది, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. అవునా. ఫర్ సపోజ్ ఈ జీన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఐస్ ఫార్మేషన్కి ఈ జీన్ ఇంపార్టెంట్ అనుకోండి. ఎందుకంటే మన డిఎన్ఏలో ఉన్న ఈ జీన్స్ని బట్టి మనకి ఐస్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. బ్లాక్ ఐసా, బ్రౌన్ ఐసా, కొంతమంది రేర్గా బ్లూ ఐస్ వస్తూ ఉంటాయి. సో హెయిర్ రిలేటెడ్ కానీ, స్కిన్ రిలేటెడ్ కానీ, స్కిన్ కాంప్లెక్షన్ రిలేటెడ్ కానీ ఇవన్నీ మన డిఎన్ఏలోనే జీన్స్లోనే ఉంటాయి అనమాట. సో దోస్ హూ హ్యావ్ గుడ్ జీన్స్, సో ఇవన్నీ కరెక్ట్గా వస్తూ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు ఏంటంటే జీన్ ఎడిటింగ్ చేసి మనం డిజైనర్ బేబీస్ని కూడా మనం తయారు చేస్తూ ఉంటాం. సో వెన్ అవర్ టైం పర్మిట్స్ ఐ విల్ డూ ఏ వీడియో ఆన్ డిజైనర్ బేబీస్. సో మనకు కావాల్సిన ఫ్యూచర్స్ అన్నింటినీ ఆ డిఎన్ఏ సీక్వెన్స్లో మనం పెట్టేసి సో ఓకే బాబు ఇలా తెల్లగా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, స్కిన్ కాంప్లెక్షన్ ఇలా ఉండాలి, బ్లూ ఐస్ ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి, ఓకేనా, ముస్టాచ్ ఎలా ఉండాలి, ఇలా డిఫరెంట్ క్వాలిటీస్ మనం సెలెక్ట్ చేసుకుని లైక్ ఏ డిజైనర్. ఓకే, సో డిజైనర్ షర్ట్స్ ఎలా అయితే మనం మాన్యువల్గా తయారు చేసుకుంటాం అలాగే బేబీస్ని కూడా తయారు చేసుకుని టెస్ట్ ట్యూబ్స్లో కానీ ల్యాబ్స్లో కానీ మనం కల్టివేట్ చేస్తూ ఉంటాం. సో దానికి కూడా కొన్ని ఎథికల్ ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే న్యాచురల్గా జరిగేదానికి మనం డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేసి ఓకే డిఫరెంట్ సైడ్ వేస్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి విచ్ ఈస్ వెరీ రాంగ్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా డ్యామేజ్ జరిగింది. సో డ్యామేజ్ జరిగిన తర్వాత రిపేర్ ప్రాసెస్లో సో కరెక్ట్గా జరగకుండా రాంగ్ సీక్వెన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా రాంగ్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. లేకపోతే ఎసెన్షియల్ జీన్స్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే బ్యాడ్ జీన్స్ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఇలా మ్యూటేషన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. పర్ఫెక్ట్. సో ఇదే మ్యూటేషన్ ఒకవేళ వైరస్లో జరిగితే ఏంటి పరిస్థితి? సో వైరస్ ఇదని చెప్పాను, దీనికి స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి పైన కరోనా వైరస్కి లాగా. ఈ స్పైక్ ప్రోటీన్స్ని యూస్ చేసి మన బీ సెల్స్, టీ సెల్స్ ఐడెంటిఫై చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఇలాగే మనం వ్యాక్సిన్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో నేనేం చెప్పాను, వైరసెస్కి కూడా డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో అది మ్యూటేషన్ అనేది జరిగింది. లైక్ ఒమిక్రాన్, డెల్టా, ఆల్ఫా, బీటా, ఇలా డిఫరెంట్ వేరియంట్స్ అయితే మనం చూస్తూ వచ్చాం. ఎందుకు సార్ అంటే ఈ కోవిడ్ వైరస్ యొక్క జెనెటిక్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇట్ అండర్గోస్ మ్యూటేషన్. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మ్యూటేషన్ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో సో అది ఈ కోవిడ్ వైరస్లో ఈ మ్యూటేషన్ అనేది జరిగిందనమాట. అంటే దాని యొక్క జెనెటిక్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. సో ఆ చేంజెస్ రావడం ద్వారా ఏం జరిగింది, ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఇవి కూడా చేంజ్ అయినాయి. ఓకేనా. పైన ఉన్న స్పైక్ ప్రోటీన్ యొక్క కోడ్ కూడా చేంజ్ అయింది. సో ఇలా స్పైక్ ప్రోటీన్స్ చేంజ్ అయితే మనకేంటి సార్ ప్రాబ్లం? సో స్పైక్ ప్రోటీన్ చేంజ్ అయినప్పుడు మన బీ సెల్స్, టీ సెల్స్ ఇంతకుముందు ఐడెంటిఫై చేసిన ఈ స్పైక్ ప్రోటీన్స్ వేరు, ఇప్పుడు కొత్తగా వచ్చిన స్పైక్ ప్రోటీన్స్ వేరు. అవునా. ఇప్పుడు ఇంతకుముందు నార్మల్ కోవిడ్ వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్స్ వేరు, ఒమిక్రాన్ యొక్క స్పైక్ ప్రోటీన్స్ వేరు, మళ్ళీ ఆల్ఫా వేరు, బీటా వేరు, డెల్టా వేరు, ఇలా డిఫరెంట్ వేరియంట్స్ అయితే మనం వస్తూ చూసామన్నమాట. సో ఇదే ప్రాబ్లం. సో కొత్త స్పైక్ ప్రోటీన్ వచ్చింది. కొత్త స్పైక్ ప్రోటీన్ వచ్చినప్పుడు ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన యాంటీబాడీస్ కానీ మెమరీ సెల్స్ కానీ అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వవు. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు యాంటీజెన్స్ వేరు, నథింగ్ బట్ స్పైక్ ప్రోటీన్స్ వేరు, ఇప్పుడు యాంటీజెన్స్ ఆర్ స్పైక్ ప్రోటీన్స్ అనేవి వేరు. కాబట్టి ఇంతకుముందు మనం ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ యొక్క ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది. సో అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే సో ఇలా వేరియంట్స్ వస్తున్నాయి అని చెప్పి బూస్టర్ షాట్స్ని తీసుకొచ్చారు.
దే బ్రాట్ బూస్టర్ షాట్స్. ఫస్ట్ డోసు సెకండ్ డోసు అయిపోయినా కానీ మళ్ళీ అందరికీ బూస్టర్ డోసెస్ అయితే ఇస్తూ వచ్చారు. ఎందుకు సార్ అంటే ఇంతకుముందు మనం ఇచ్చిన 2 డోసెస్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎఫిషియన్సీ అనేది అంతగా లేదు. ఎందుకంటే కోవిడ్ అనేది మ్యూటేషన్ చెంది డిఫరెంట్ వేరియంట్స్గా వచ్చింది. ఇంతకుముందు మనం ఇచ్చిన వ్యాక్సిన్స్ అనేవి అంత ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం బూస్టర్ డోసెస్ ఇస్తే సో ఇంకొంచెం ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం ఈ ప్రిన్సిపల్ని తీసుకొచ్చాం అనమాట. సో ఇది మ్యూటేషన్. సో ఇలా మ్యూటేషన్స్ చెందడం ద్వారా మనకి చాలా వైరసెస్ అనేవి డెడ్లీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మనకి ఏం జరిగిందంటే 1918లో H1N1 అని చెప్పి ఒక స్పానిష్ ఫ్లూ, నథింగ్ బట్ ఇది ఇన్ఫ్లుయెన్జాకి ఒక వేరియంట్ అనమాట. ఇది వచ్చి భయంకరమైన డిస్ట్రక్షన్ క్రియేట్ చేసింది అనమాట, H1N1. సో హెచ్ అనేది ఒక జీన్, ఎన్ అనేది ఇంకో జీను. సో దీని గురించి కూడా ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దేర్ ఈజ్ ఎ వైరస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్జా. సో ఇన్ఫ్లుయెన్జాలో మనకి 4 టైప్స్ ఉంటాయి, A, B, C, D. వీటిలో ఏ అనేది పాండమిక్ని క్రియేట్ చేసే స్టామినా ఉందన్నమాట. అంటే ఇట్ ఈస్ వెరీ డెడ్లీ అండ్ డేంజరస్. ఇన్ఫ్లుయెన్జాలో 4 టైప్స్ ఉన్నాయి, ABCD. సో ఇన్ఫ్లుయెన్జా వచ్చినప్పుడు మనకి ఏంటంటే రెస్పిరేటరీ డిసీజెస్ అయితే వస్తాయి. ఇట్ విల్ క్రియేట్ సమ్ రెస్పిరేటరీ డిసీజెస్. సో దీని యొక్క ట్రాన్స్మిషన్ వచ్చేసరికి డ్రాప్లెట్, అంటే ఎవరైనా సరే స్నీజ్ చేసినా కాఫ్ చేసినా కానీ అది ఎయిర్లోకి రిలీజ్ అయ్యి ఆ డ్రాప్లెట్స్ అనేవి మనం కానీ ఇన్హేల్ చేస్తే పక్కనే అది మన లోపలికి వెళ్తాయి అనమాట. సో ఇన్ఫ్లుయెన్జా అనేది 4 టైప్స్, ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇన్ఫ్లుయెన్జా బి, సి అండ్ డి. ఇన్ఫ్లుయెన్జా ఏ అనేది చాలా డేంజరస్ అనమాట. సో ఈ ఇన్ఫ్లుయెన్జా ఏలో మనకి కొన్ని సబ్ టైప్స్ ఉంటాయి. సో ఈ సబ్ టైప్స్లో మనకి 2 ఇంపార్టెంట్ జీన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో వాటిని బేస్ చేసుకుని మనం రిప్రజెంటేషన్ అయితే చేస్తూ ఉంటాం. సో ఆ 2 జీన్స్ నేమ్స్ రాస్తాను, జాగ్రత్తగా వినండి. హెమాగ్లూటినిన్ స్టాండ్స్ ఫర్ హెచ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యూరామినిడేస్ స్టాండ్స్ ఫర్ ఎన్. సో ఈ హెమాగ్లూటినిన్లో హెచ్లో మనకి 18 టైప్స్ ఉంటాయి అనమాట. అంటే ఇది మనం చూడడానికి ఎలా ఉంటుందంటే H1, H2, H3 ఇలా రాసుకుంటూ వెళ్తే హెచ్లో మనకి 18 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి. నెక్స్ట్ న్యూరామినిడేస్లో మనకి 11 వేరియంట్స్ ఉంటాయి. సో N1, N2, N3 ఇలా రాసుకుంటూ వెళ్తే మనకి N11. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే హెచ్కి ఎన్కి డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. లైక్ H1N1, ఓకేనా, హెమాగ్లూటినిన్ 1, న్యూరామినిడేస్ 1. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా. నెక్స్ట్ H2N2, H3N2 ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ద్వారా, అంటే నథింగ్ బట్ మ్యూటేషన్స్ చెంది ఇవి మనకేంటంటే ఇఫ్ దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్, దీనిపైన ఉండే మనకి స్పైక్ ప్రోటీన్స్ అని చెప్పాను కదా, ప్రతి వైరస్కి స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ స్పైక్ ప్రోటీన్స్ని చూసే బీ సెల్స్, టీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఇది వచ్చేసరికి హెచ్, ఇది వచ్చేసరికి ఎన్. సో ఇక్కడ హెచ్లో డిఫరెంట్ కాంబినేషన్స్ మనకి పాసిబుల్, H1 to 18. ఎన్లో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ మనకి పాసిబుల్, N1 to N11. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ మ్యూటేషన్స్ ఇన్ వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్లో చిన్న చేంజెస్ రావడం ద్వారా, అంటే దాని యొక్క DNA కూడా బ్రేక్ అవుతుంటుంది. సో ఆ రిపేర్ ప్రాసెస్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. సో దాని ద్వారా స్పైక్ ప్రోటీన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. స్పైక్ ప్రోటీన్స్ చేంజ్ అయితే మనకు యాంటీబాడీస్ అనేవి అంత ఎఫిషియెంట్గా వర్క్ అవ్వవు. మళ్ళీ మన బీ సెల్స్, టీ సెల్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ని స్టార్ట్ చేసి మళ్ళీ బీ సెల్స్, టీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఈ లోపు ఏంటంటే మన మీద ఆ వైరస్ అనేది ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మనం బూస్టర్ డోసెస్ ద్వారా సర్వైవ్ అవుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది కూడా సో మనకి 1918లో H1N1 అనే రూపంలో వచ్చింది. దీన్ని స్పానిష్ ఫ్లూ అని చెప్పి కూడా పిలుస్తాము. ఇట్ విల్ క్రియేట్ ఏ మ్యాసివ్ డిస్ట్రక్షన్, చాలా పెద్ద డిస్ట్రక్షన్ అయితే ఇది క్రియేట్ చేసింది అనమాట. ఇది ఎప్పుడు వచ్చింది? 1918. నెక్స్ట్ మనకి H2N2 సేమ్ వైరసే, ఇన్ఫ్లుయెన్జా వైరసే, బట్ దీని యొక్క వేరియంట్ అనేది చేంజ్ చేసుకుని వచ్చింది. సో H2N2 దీన్ని ఏషియన్ ఫ్లూ అని చెప్పి పిలుస్తారు. ఇది మనకి 1957లో వచ్చింది. మళ్ళీ సేమ్ వైరస్, ఓకేనా, సేమ్ వైరస్, ఇది మళ్ళీ కూడా H3N2 అనే రూపంలో వచ్చింది. సో దీన్ని హాంకాంగ్ ఫ్లూ అని చెప్పి పిలుస్తారు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ 1968. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా మ్యూటేషన్ అనేది చెందడం ద్వారా, ముఖ్యంగా వైరసెస్ అనేవి మ్యూటేషన్ చెందడం ద్వారా, సో ఆ స్పైక్ ప్రోటీన్స్ స్ట్రక్చర్ మారడం ద్వారా మనం ఇంతకుముందు తీసుకున్న వ్యాక్సిన్స్ అనేవి అంతగా సర్వైవ్ అవ్వవు, ఓకేనా, అంత ఎఫిషియెంట్గా వర్క్ అవ్వవు, మనం కూడా సర్వైవ్ అవ్వడం కష్టం. సో వీటి మీద మనం ఫోకస్ చేయాలి, ఓకేనా. సో మ్యూటేషన్స్ ఎందుకు చెందుతున్నాయి అనేది ఇప్పుడు మన సైంటిస్టులు అనేవి బాగా దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎలా మ్యూటేషన్స్ చెందాయి, ఎలా మ్యూటేషన్ చెందడం ద్వారా ఎలా స్పైక్ ప్రోటీన్స్ మారాయి, ముఖ్యంగా ఈ వైరస్కి సంబంధించిన జెనెటిక్ సీక్వెన్స్ DNA కానీ RNA కానీ ఏదైతే ఉందో ఏ పర్టికులర్ పార్ట్లో మ్యూటేషన్ చెందడం ద్వారా స్పైక్ ప్రోటీన్ మారిందో దాన్ని ఐడెంటిఫై చేసి సో
దాన్ని మనకు వ్యాక్సిన్స్ రిలేటెడ్ ప్రొడక్షన్ కానీ దేనికన్నా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పి స్టడీస్ అనేది చేస్తున్నారు అని చెప్పి ఈ 2 days ఆర్టికల్స్ వచ్చాయన్నమాట. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఎడిటోరియల్ వచ్చినప్పుడు ఇటువంటి ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ని ఇంత కాంప్రహెన్సివ్గా మీరు డిస్కస్ చేస్తేనే, ఇంత కాంప్రహెన్సివ్గా మీరు కవర్ చేస్తేనే మీకు ఎప్పుడైనా సరే మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ క్వశ్చన్స్ వస్తే, ముఖ్యంగా మెయిన్స్, ఎందుకంటే మెయిన్స్ అనేది చాలా కంటెంట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో ఈ కంటెంట్ అంతా మీరు కానీ మెయిన్స్లో రాస్తే మంచి బ్యూటిఫుల్ పాయింట్స్ అయితే వస్తాయి, మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎడిటోరియల్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎడిటోరియల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సెకండ్ ఆర్టికల్ టాపిక్ ఏంటి సార్ అంటే, ఇట్ ఈజ్ అబౌట్ పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. సో దేర్ ఈజ్ అవర్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు. సో ఈయన ఏం చేస్తున్నారంటే, ఈ పిఎల్ఐ స్కీమ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, గవర్నమెంట్ దీన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. గవర్నమెంట్ వచ్చేసరికి ఈ పిఎల్ఐ స్కీమ్ చాలా బాగా వర్క్ అవుతుంది, దీని ద్వారా ఇంత రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. బట్ యాక్చువల్గా చూస్తే అదంతా చాలా ఫాల్ట్ డేటా. ఓకేనా? గవర్నమెంట్ అనేది మిస్గైడ్ చేస్తుందని చెప్పి ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో ఆయన క్రిటిసైజ్ చేయడం ద్వారానే ఆ కంటెక్స్ట్లోనే ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే మనకి న్యూస్లో అపియర్ అయిందనమాట. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అసలు ఆర్టికల్ ఎందుకు వచ్చింది, పిఎల్ఐ స్కీమ్ ఏంటి, సో దీని రిలేటెడ్ పాయింట్స్ ఏంటో ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, సో పేరు వచ్చేసరికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. దీన్ని గవర్నమెంట్ ఏప్రిల్ 2020లో తీసుకొచ్చిందనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన ఇండియాలో ఏదైనా ఒక కంపెనీ తన యొక్క ప్రొడక్షన్, నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కదా. సో దాని యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసిందని అనుకోండి. ఫర్ సపోజ్ దాని యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ ఇన్సెంటివ్స్. గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ సమ్ ఇన్సెంటివ్స్ టు దీస్ కంపెనీస్. సో ఇలా గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. లైక్ సబ్సిడీస్ ఇవ్వటం, ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడీస్ ఇవ్వటం, లేకపోతే కంపెనీ పే చేసిన జిఎస్టీ అమౌంట్ని సర్టెన్% మళ్ళీ తిరిగి కంపెనీకి ఇచ్చేయటం. సో ఇటువంటి కొన్ని ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంటే సో కంపెనీకి కూడా కొంచెం బూస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో వాటికి కూడా ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తే ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా అన్ని డైమెన్షన్స్లో ఆలోచించి ఈ స్కీమ్ని తీసుకొచ్చారన్నమాట. సో ముఖ్యంగా ఈ పిఎల్ఐ స్కీమ్ని తీసుకురావడం గల కారణం ఏంటంటే, టు మేక్ ఇండియా ఏ సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ. టు మేక్ ఇండియా ఏ సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ ఆర్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి అంటాం కదా. అంటే మేక్ ఇన్ ఇండియా, ఈ వర్డ్ ఇంపార్టెంట్, మేక్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద గూడ్స్ చైనా నుంచి, జపాన్ నుంచి అండ్ వేరే యూఎస్ఏ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. సో ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్స్ని పెంచడం, లేకపోతే మన కంట్రీకి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనమే ప్రొడ్యూస్ చేసుకునే స్టేజ్కి మనం రీచ్ అవ్వాలి. దాన్ని మనం సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ అంటాం. ఆ తర్వాత మనం ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేద్దాం అని చెప్పి మేక్ ఇన్ ఇండియా అనే ప్రాసెస్ని తీసుకొచ్చాం. సో ఇలా చేయాలంటే ఏం చేయాలి, కంపెనీస్ అనేవి ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎక్కువ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతేనే మనకు కావాల్సిన సెల్ఫ్ సఫిషియంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో అప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ కూడా చేసుకోవచ్చు, ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అలా చేయాలంటే కంపెనీస్ మరి రమ్మంటే వచ్చేస్తాయా? లేదు కదా. వాటికి కూడా కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఒక కంపెనీ పెట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, అవునా. సో ల్యాండ్ చూసుకోవాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండాలి, రోడ్డు ఫెసిలిటీస్ బాగుండాలి, వాటర్ ఫెసిలిటీస్ బాగుండాలి, ఎలక్ట్రిసిటీ అనేది 24/7 అవైలబుల్గా ఉండాలి, స్కిల్డ్ లేబర్ అనేది అవైలబుల్గా ఉండాలి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డ్యూటీస్ ఉంటాయి, డిఫరెంట్ డ్యూటీస్ అనేది ఈ కంపెనీ అనేది పే చేస్తూ ఉండాలన్నమాట. ఎవరికి, గవర్నమెంట్కి. స్టాంప్ డ్యూటీ కానీ, ల్యాండ్ డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజెస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఫీజెస్ కానీ, ఇవన్నీ ఇనీషియల్గా పే చేస్తూ ఉండాలి. సో వీటన్నిటిలో గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుందంటే, సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ ఇన్సెంటివ్స్, డిఫరెంట్ సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా కంపెనీస్ కూడా ఎక్కువ మంది వచ్చి పెట్టుకునేలాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ చైనా. సో ఇండియా ఏం చేస్తుందంటే, ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం మొబైల్స్ని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఫ్రమ్ చైనా. మొబైల్స్ వచ్చేసరికి మనం ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసి మన కంట్రీలోనే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఒక కంపెనీని పిలిచి, నువ్వెందుకు అబ్బాయి మాకు ఇండియాలో పెట్టి నువ్వెందుకు మొబైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేకపోతున్నావు అంటే, సో వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ చెప్పారు. ఒకటి, మీ దగ్గర సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మీ దగ్గర స్కిల్డ్ లేబర్ లేదు, ఓకేనా, అండ్ సరైన లాస్ లేవు, సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. సో ఇవన్నీ ఉన్నప్పుడే ఒక కంపెనీ వచ్చి పెట్టడానికి ఉంటుంది. కానీ సో ఇప్పుడు మనకి తెలుసు, సో ఏపీ అండ్ టీఎస్లో కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో ఏదైనా ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చి పెట్టాలనుకుంటే పొలిటీషియన్స్ వెళ్ళి బ్రైబ్ అడిగే పరిస్థితి కొన్ని
లైవ్గా చూసాము. సో అందుకని చెప్పి కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, పెద్ద పెద్ద కార్ కంపెనీస్ కూడా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్. పొలిటీషియన్స్ వెళ్ళి వాళ్ళని ఓకే మాకింతవు లేకపోతే కంపెనీ అక్కడ పెట్టడానికి వీల్లేదు. సో అలా చేస్తే ఎవరు వస్తారు? రారు కదా, వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇటువంటి ఛాలెంజెస్ చెప్పినప్పుడు మన గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనుకుందంటే ఓకే, మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి ఒకటి తీసుకొద్దాం. సో ఈ స్కీమ్ ద్వారా ఏ కంపెనీ అయితే వచ్చి మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి, అది బయట కంపెనీ అయినా అవ్వచ్చు, ఓకే, కేవలం ఇండియన్ కంపెనీ అనే కాదు, బయట నుంచి ఏ ఫారిన్ కంపెనీ అయినా సరే వచ్చి మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి వాటి యొక్క ప్రొడక్షన్ ఫర్ సపోజ్ 2019 to 20 తీసుకోండి, ఎందుకంటే ఈ స్కీమ్ వచ్చేసరికి 2020లో ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి. సో ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2019 to 20 తీసుకున్నప్పుడు సో దీని యొక్క ప్రొడక్షన్ నెంబర్ ఆఫ్ గూడ్స్ వచ్చేసరికి 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, జస్ట్ 100 యూనిట్స్. తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 to 2021 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి. సో ఇక్కడ ఏమైంది, 50 యూనిట్స్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేశారు. సో వీళ్ళకి ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి లెట్ దమ్ ప్రొవైడ్ సమ్ ఇన్సెంటివ్స్. సో వాళ్ళు పే చేసే ఎలక్ట్రిసిటీ బిల్లో కొంచెం వేవ్ ఆఫ్ చేసేద్దాం. సో వాళ్ళు పే చేసే గవర్నమెంట్ ట్యాక్స్లో కొంచెం రిటర్న్ వాళ్ళకి ఇచ్చేద్దాం, పర్సంటేజెస్ తగ్గిద్దాం, ఓకేనా. సో ఇలా చేస్తే ఆ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అనేది పెరుగుతాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, ప్రాఫిట్స్ బాగా పెరుగుతున్నాయి, సో లెట్ us రైజ్ దిస్, దీన్ని ఇంకొంచెం పెంచుదాం, ఓకేనా. ఇక్కడ ప్రొడక్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి, ఓకేనా. ఎక్కువ మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు 100 యూనిట్స్కి ప్రొడ్యూస్ చేయడానికి 10 పీపుల్ ఉంటే ఇప్పుడు 200 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే దే ఆల్మోస్ట్ రిక్వైర్ 20 ఎంప్లాయీస్, 20 పీపుల్ కావాలి. సో ఇక్కడ ఎక్స్ట్రాగా 10 మందికి, ఓకే, 10 పీపుల్కి జాబ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది, ఓకే. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే పవర్టీని మనం రెడ్యూస్ చేయొచ్చు, మంచి డిగ్నిఫైడ్ లైఫ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతాము. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి లేకపోతే వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. సో ఇలా ఏం జరుగుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి సస్టైనబుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా మనం రీచ్ అయిన వాళ్ళం అవుతాం అన్నమాట, ఓకేనా. రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా మన ఇండియాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బాగా పెరిగాయి, అండ్ మనం ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరిగాయి, మొబైల్ ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి అని చెప్పి ఒక డేటా అనేది ఇచ్చారన్నమాట. సో ఆ డేటా ఒకసారి రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫినాన్షియల్ ఇయర్ 2018. సో 2018 ఫినాన్షియల్ ఇయర్లో మనం చేసిన ఎక్స్పోర్ట్స్, మొబైల్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి $300 మిలియన్ అని చెప్పి అంటున్నాడు, ఓకేనా. $300 మిలియన్ వర్త్ ఉన్న మొబైల్ని మనం ఎక్స్పోర్ట్ చేసామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018 ఫినాన్షియల్ ఇయర్ డేటా ఇచ్చింది. సో ప్రెజెంట్ ఫినాన్షియల్ ఇయర్ 2023కి ఈ ఎక్స్పోర్ట్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యేసారంటే ఇట్ ఇంక్రీజ్ టు ఎనార్మస్ అమౌంట్, $3 బిలియన్ ఇది ఇంక్రీజ్ అయ్యింది బికాస్ ఆఫ్ దిస్ పిఎల్ఐ స్కీమ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని బాగా ప్రైస్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడితే ఫినాన్షియల్ ఇయర్ 2018లో మనం చేసుకున్న ఇంపోర్ట్స్ ఎంత సార్ అంటే $3.6 బిలియన్. సో ఇది ఎంతకి రెడ్యూస్ చేసాం సార్ అంటే 2023 ఫినాన్షియల్ ఇయర్లో సో మనం చేసుకున్న ఇంపోర్ట్స్ ఎంత సార్ అంటే $1.6 బిలియన్ మనం రెడ్యూస్ చేసాం, ఓకేనా. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇంపోర్ట్స్ అనేవి బాగా తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరిగాయి బికాస్ ఆఫ్ దిస్ పిఎల్ఐ స్కీమ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ఇచ్చిందనమాట, ఓకేనా. సో ఫినాన్షియల్ ఇయర్ 2018లో ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి $300 మిలియన్ ఉంటే 2023 కల్లా ఆ ఎక్స్పోర్ట్స్ అనేది $3 బిలియన్ ఇంక్రీజ్ అయింది. అంటే అప్రాక్సిమేట్గా $2.7 బిలియన్ ఇంక్రీజ్ అయినట్టు అనమాట 2018 నుంచి 2023 వరకు ఎక్స్పోర్ట్స్. అది ఇంపోర్ట్స్ చూస్తే మనం బాగా రెడ్యూస్ చేసాం. 2018లో $3.6 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు జస్ట్ $1.6 బిలియన్ మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇంపోర్ట్స్ బాగా తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి, దీని ద్వారా జాబ్స్ కూడా బాగా పెరిగాయి. సో ఈ స్కీమ్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయిందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డేటా ఇచ్చిందనమాట. బట్ ఇక్కడ రఘురామ్ రాజన్ గారు ఏమంటున్నారంటే ఓకే ఈ డేటా అనేది చాలా ఫాల్ట్ అనమాట, ఎందుకంటే మన ఇండియాలో మొబైల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ అసెంబ్లింగ్, అసెంబ్లింగ్ అంటే ఏంటమ్మా, దిస్ ఈజ్ కంట్రీ నెంబర్ 1, దిస్ ఈజ్ కంట్రీ నెంబర్ 2, దిస్ ఈజ్ కంట్రీ నెంబర్ 3, దిస్ ఈజ్ కంట్రీ నెంబర్ 4, దిస్ ఈజ్ ఇండియా. సో కంట్రీ నెంబర్ 1 నుంచి మనం స్క్రీన్స్ని, డిస్ప్లేస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం,
ఇంకో కంట్రీ నుంచి హార్డ్వేర్ పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇంకొక కంట్రీ నుంచి మనం బ్యాటరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇంకొక కంట్రీ నుంచి మనం సెమీ కండక్టర్ చిప్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా అన్ని పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఒక మొబైల్ని మనం ఇండియాలో అసెంబ్లింగ్ చేస్తున్నాం. కానీ అసలు మన కంట్రీలోనే స్క్రీన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, హార్డ్వేర్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, సెమీ కండక్టర్ చిప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ ఇదేం జరగట్లేదు. జస్ట్ మన ఇండియాలో జరుగుతుంది అసెంబ్లింగ్ మాత్రమే. వేరే కంట్రీస్ నుంచి పార్ట్స్ వస్తున్నాయి, వాటిని జస్ట్ మనం క్లబ్ చేసి మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ప్రింట్ చేస్తున్నారు. సో ఇది యాక్చువల్ అయితే కాదు, ఇది యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదు. సో ఇలా అసెంబ్లింగ్ ద్వారా జనరేట్ అయ్యే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లో లెవెల్వి. ఓకేనా, అంటే తక్కువ వేజెస్, లో స్కిల్, ఎటువంటి గ్రోత్ ఉండదు, రిపిటేటివ్ వర్క్. లైన్లో నుంచి ఉంటారు, పార్ట్ వస్తుంది, దాన్ని జాయిన్ చేస్తారు, ముందుకు పంపిస్తారు, ఇంకో పార్ట్ వస్తుంది, జాయిన్ చేస్తారు, ముందుకు పంపిస్తారు, అంతే. సో దీంట్లో ఏంటంటే శాలరీస్ ఇంక్రీజ్ అవ్వవు, స్కిల్ అనేది కూడా డెవలప్ అవ్వదు, పర్టికులర్ గ్రోత్ అయితే ఉండదన్నమాట. ఓకేనా, సో అందుకని చెప్పి రఘురామ్ రాజన్ గారు ఈ పర్టికులర్ ప్రాసెస్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే, లేదు మీరు ఎలా చెప్పగలరు, సో వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే స్క్రీన్స్ కానీ బ్యాటరీస్ కానీ అవి కేవలం మొబైల్ ఫోన్స్వి అని చెప్పి మీరు ఎలా చెప్పగలరు, వాటిని ల్యాప్టాప్స్ కన్నా యూస్ చేయొచ్చు కదా, అవునా. సో ల్యాప్టాప్కి సంబంధించిన స్క్రీన్స్ అవ్వచ్చు, లేకపోతే ల్యాప్టాప్కి సంబంధించిన బ్యాటరీస్ అవ్వచ్చు. సో మొబైల్కి సంబంధించిన స్క్రీన్ కానీ మొబైల్కి సంబంధించిన బ్యాటరీ అని మీరు ఎలా చెప్పగలరని చెప్పి వాళ్ళు తిరిగి మళ్ళీ రఘురామ్ రాజన్ గారిని క్వశ్చన్ చేస్తే రఘురామ్ రాజన్ గారు ఏమన్నారంటే, ఓకే అయితే సో మొబైల్కి కాకుండా నువ్వు ఇంపోర్ట్ చేసుకున్న స్క్రీన్స్ వేటికి వాడావో సో ఆ డేటా కూడా ప్రొవైడ్ చేయి, సో అప్పుడు మనం యాక్సెప్ట్ చేద్దాం. సో ఇన్ని మొబైల్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయి కాబట్టి సో ఇన్ని స్క్రీన్స్ కూడా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారని చెప్పి ఒక డేటా వస్తుంది. సో ఆ డేటా కానీ నువ్వు ప్రొవైడ్ చేస్తే ఇంపోర్ట్ చేసుకున్న స్క్రీన్స్ కానీ బ్యాటరీస్ కానీ నువ్వు ల్యాప్టాప్కి వాడుతున్నావా లేకపోతే మొబైల్స్కి వాడుతున్నావా అనేది మన ఇండియాలో మనకు తెలుస్తుంది. అప్పుడు ఈ పిఎల్ఐ స్కీమ్ అనేది సరిగ్గా వర్క్ అవుతుందా, అసలు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో జరుగుతుందా లేకపోతే కేవలం అసెంబ్లీ మాత్రమే మన ఇండియాలో జరుగుతుందా. సో ఇలా అసెంబ్లీ మాత్రం జరిగితే నువ్వు అనుకున్న ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది సరైన ఎంప్లాయ్మెంట్ కాదు, చాలా లో లెవెల్ ఎంప్లాయ్మెంట్ అయితే మన దగ్గర క్రియేట్ అవుతుంది, హై స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ అవ్వదు. ఎప్పుడైతే మన ఇండియాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో సో దాని ద్వారా క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేది దాంట్లోనే జరుగుతుంది. సో మనమే ప్రాసెసర్స్ని తయారు చేస్తూ ఉంటాము, ఓకేనా, గ్రాఫిక్ కార్డ్స్ని తయారు చేస్తూ ఉంటాము, చిప్స్ని తయారు చేస్తూ ఉంటాము, సెమీ కండక్టర్స్ని మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాము, మొబైల్ డిస్ప్లేస్ని బ్యాటరీస్ని కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాం. కాబట్టి హై స్కిల్డ్ లేబర్ అనేది ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో శాలరీస్ కానీ మంచి గ్రోత్ అనేది ఆ సెక్టర్లో ఉంటుంది, కానీ అసెంబ్లీలో ఎటువంటి గ్రోత్ అయితే ఉండదు. సో దీని ద్వారా క్రియేట్ అయ్యే జాబ్స్ కూడా లో లెవెల్ జాబ్సే కానీ హై లెవెల్ జాబ్స్ కానీ హై పే అనేది ఉండదు అని చెప్పి ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎడిటోరియల్. సో దీంతో మనం ఈరోజు సెషన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకేనా, సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.